హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది. బంగారం ధరలు బాగా పెరిగిపోతున్నాయి. బంగారం ధరలు ఎంత పెరిగినప్పటికి కూడా ఆడవాళ్ళు బంగారం కొనకుండా అయితే మానరండి. ఇక 10,000 కాదు కదా, గ్రామ్ వచ్చి 15,000 అయినప్పటికి కూడా ఎంతో కొంత వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి బంగారాన్ని కొంటూనే ఉంటారు. చాలా మంది ఆడవాళ్ళకైతే బంగారు గాజుల కళ అలాగే మిగిలిపోతుంది. అది మధ్య తరగతి వాళ్ళకైతే అంతే మిగిలిపోతుంది. కొన్ని టిప్స్ తెలివిగా పాటించటం వల్ల మధ్య తరగతి వాళ్ళు కాదు, దిగువ మధ్య తరగతి వాళ్ళైనా కూడా బంగారు గాజుల కళ అయితే నెరవేర్చుకోవచ్చు. బంగారు గాజులు 30 గ్రాముల్లో అనే కాదు, ఒక 27 గ్రాముల్లో కూడా మనకి కావాల్సిన విధంగా అయితే మనకు కావాల్సిన డిజైన్లో కూడా బంగారు గాజులు వస్తాయి. 27 గ్రాముల కంటే తక్కువ కాకుండా చూసుకోవాలి. 30 గ్రాములు ఉన్నా కానీ మంచిగా మనకి సరిపడేట్టుగానే గాజులు అయితే వస్తాయి. మనం చాలా రకాల టిప్స్ అయితే ఫాలో అవుతాం, కానీ ఆ టిప్స్ వల్ల బంగారు గాజుల కళ అయితే నెరవేరకపోవచ్చు. కానీ ఆ టిప్స్ కొంచెం తెలివిగా ఆలోచించి మనం కనుక ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా కొనగలం. మీకు ఎవరికైనా సరే బంగారు గాజులు కొనాలి అనే ఉద్దేశం ఉంటే కనుక ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బంగారు గాజులకి 30 గ్రాములు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. లేదా 27 గ్రాములకి తక్కువ కాకుండా ప్లాన్ అయితే చేసుకోండి. ఈ మధ్య కాలంలో మా బంధువులు ఒకరైతే బంగారు గాజులు అయితే కొనుక్కున్నారు. అవి మాత్రం 27 గ్రాములు పడింది. చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. కావాల్సిన డిజైన్లు అయితే వాళ్ళకు వచ్చాయి. కాబట్టి మనం 27 నుంచి 30 గ్రాముల కోసం మనము ఈ క్యాలిక్యులేషన్ అయితే వేసుకుందాం. కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 4 బ్యాంగిల్స్గా అయితే తీసుకోవాలి 30 గ్రాముల్లో. లేదా కొంచెం మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళైతే 2 గాజులుగా అయితే తీసుకోవచ్చు. మా బంధువులు తీసుకున్న బ్యాంగిల్స్ అయితే 2 బ్యాంగిల్స్. దానికి తరుగు అయితే తక్కువ పడింది. ఫస్ట్ అయితే 4 బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పి అవి చూస్తే తరుగు కాస్త ఎక్కువే వస్తుంది. అందుకని 2 బ్యాంగిల్స్ తీసుకోవడం వల్ల తరుగు మాత్రం తగ్గింది. 30 గ్రాములు అంటే కాస్త ఎక్కువే. ఒక సంవత్సరంలో అయితే ఎలాంటి వాళ్ళైనా కానీ ఒక సంవత్సరంలో అయితే బ్యాంగిల్స్ కొనలేరు. కాబట్టి 2 సంవత్సరాల టైం అయితే తీసుకోండి. 2 సంవత్సరాల్లో మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ గ్రామ్స్లోనే మీకు బంగారు గాజులు అయితే వస్తాయి. ముందు కొన్ని గోల్డ్ కాయిన్స్ అయితే మనం కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేయడం కోసం మనము 2025 ఏప్రిల్ నెలలో అయితే గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేయాలి. మనం 2025 ఏప్రిల్లో స్టార్ట్ చేస్తే మనకి 11 నెలలు అంటే 2026 ఫిబ్రవరి కల్లా మనకి ఈ స్కీమ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. దగ్గరగా ఒక సంవత్సరం అంటే 11 నెలలు, ఒక నెల తక్కువగా ఒక సంవత్సరం అయితే పడుతుంది. అయితే గోల్డ్ కాయిన్స్ మనము ఈ స్కీమ్లో కూడా తీసుకోవచ్చు. మనము మంత్లీ కూడా అమౌంట్ పే చేస్తూ ఉంటే మనము స్కీమ్లో గోల్డ్ అక్యుములేట్ అయ్యే విధంగా అయితే మనము స్కీమ్ని ప్లాన్ చేసుకోవాలి. మనము నెల స్కీమ్ కట్టేటప్పుడు మనము నెలలో ఎంత తగ్గుతుందో గోల్డ్ అప్పుడు దాకా వెయిట్ చేసి తగ్గినప్పుడు మనము అమౌంట్ పే చేయటం ఇలా అయితే చేయొద్దు. ఎందుకంటే మనకు తెలియకుండానే చాలా నష్టపోతాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా వినండి. ఏప్రిల్ 15 అంటే ఈ రోజు మనకి గ్రామ్ వచ్చేసి 8,700 రూపాయలు ఉందనుకోండి. ఏప్రిల్ 20వ తేదీ 8,800 రూపాయలు ఉందనుకున్నాం. ఏప్రిల్ 22వ తేదీ అంటే ఒక 2 days తర్వాత మనకి గ్రామ్ మీద ఒక 10 రూపీస్ తగ్గింది. అంటే మనకి గ్రామ్ వచ్చేసి బాగా తగ్గినట్లేనా? అట్లా కాదు కదా. మనకి ఏప్రిల్ 15 ఎంత ఉంది? 8,700 ఉంది. 20 కల్లా 8,800 ఉంది. ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20th కల్లా 100 రూపాయలు బంగారం పెరిగితే ఒక 2 daysకి ఒక 10 రూపీస్ మాత్రమే తగ్గింది. అప్పుడు లాభమా నష్టమే మీరు క్యాల్కులేట్ చేసుకోండి. ఎప్పుడో బంగారం తగ్గుతుంది అనుకోని 100 రూపాయలు పెరిగింది, తర్వాత 10 రూపాయలు మాత్రమే తగ్గింది. అట్లా కనుక మనము తగ్గుతుంది అని ఆలోచించామంటే మనకు తెలియకుండానే బంగారం ఎక్కువగా పెరిగిపోతుంది. మనం చాలా నష్టపోతాము. గోల్డ్ స్కీమ్లో నెలకి 10,000 రూపాయలు అయితే మనం కట్టుకుంటూ పోతే 11 నెలలకు గాను మనకి 1,00,000 చిల్లర అయితే అవుతుంది. మనకి దగ్గరగా 12 గ్రాముల బంగారం అయితే వస్తుంది. 13 గ్రాముల బంగారం అయినా రావచ్చు. గోల్డ్ కాయిన్స్ అది కూడా 20 నెలలకైతే 1,00,000 చిట్టి అయితే వేసుకుందాం బయట. మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మనకు బాగా అలవాటైన వాళ్ళ దగ్గర వేస్తూ ఉంటాం కదా చిట్టి. నేనైతే ఒక 7 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన వాళ్ళ దగ్గర చిట్టి వేస్తూనే ఉన్నాను. దాని ద్వారా బంగారము కొన్నాను, ఇంకా ఇంట్లోకి కావాల్సినవి కూడా వస్తువులు చాలా కొనుక్కున్నాను. కొంత అయితే ఫీజులు కూడా కట్టుకున్నాను. ఇలా నేను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర, నమ్మకస్తుల దగ్గర చిట్టి వేసేదాన్ని.
అయితే మనకి ఫస్ట్ గోల్డ్ స్కీమ్ కట్టాం కాబట్టి మనకి 11 నెలలు అంటే 2026 ఫిబ్రవరి నెల కల్లా కంప్లీట్ అయిపోయింది గోల్డ్ స్కీమ్. కంప్లీట్ అవ్వటం వలన మన చేతికైతే 12 గ్రాములు లేదా 13 గ్రాముల గోల్డ్ కాయిన్‌లయితే మన చేతిలో ఉన్నాయి. ఇప్పుడు మనము చిట్టి వేసాం కాబట్టి ఆ చిట్టి 20 నెలలుంటుంది కాబట్టి అది రన్ అవుతూనే ఉంటుంది. 20 నెలలంటే మనకి 2 సంవత్సరాలు దగ్గరగా. ఇప్పుడు మనకి 1 సంవత్సరం అయిపోయింది. అంటే మన చిట్టి గూడా 1 సంవత్సరం జరిగింది. ఇంకా ఇంకొక సంవత్సరం అంటే 4 నెలలు తక్కువగా మనకి 2 సంవత్సరాలు లెక్కవుతుంది కదా! ఇంకొక దగ్గరగా సంవత్సరం అయితే జరగాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం 1 సంవత్సరంలోనే మనం 12, 13 గ్రాముల గోల్డ్ కాయిన్స్ అయితే మనం కొనుక్కోగలిగాము గోల్డ్ స్కీమ్ ద్వారా. అంటే మన టార్గెట్ ఉంది 2 సంవత్సరాల్లో బంగారు గాజులు కొనుక్కోవటం కాబట్టి ఇప్పటికి 1 సంవత్సరం అయితే అయిపోయింది. మన చేతిలో 13 గ్రాముల గోల్డ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. అయితే ఇంకా మనకి చిట్టి రన్ అవుతూనే ఉంది. ఈ పాయింట్ అయితే అసలు మర్చిపోకండి. ఇప్పుడు మనము రెండో సంవత్సరం లెక్కలో పెట్టుకుందాము. రెండో సంవత్సరం నుంచి మనము ఇంకొక ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేయాలి. అంటే గోల్డ్ స్కీమ్ 1, గోల్డ్ స్కీమ్ 2 అంటే ఒక స్కీమ్‌కే మనకి ఇబ్బందిగా ఉంటుంది కదా! 2 స్కీమ్‌లు ఎలా కట్టగలము అంటే చాలా సింపుల్. ఒక స్కీమ్‌లో మనము కొనుక్కున్న 13 గోల్డ్ కాయిన్‌లయితే ఉన్నాయి కదండీ! అంటే 13 గ్రామ్స్ గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి కాబట్టి అవి మనం స్కీమ్ 1లో మనం 11 నెలలకైతే పెట్టేసేసుకోవచ్చు. అంటే మనం ఇంక మనీ కట్టేది ఉండదు. మన గోల్డ్ అనేది మనము అక్కడ స్కీమ్‌లో పెడుతున్నామనమాట. 13 గోల్డ్ కాయిన్స్ లేదా 12 గోల్డ్ కాయిన్స్ అనేది మన స్కీమ్ 1లో పెట్టేస్తున్నాము. అదే రోజు మనము అంటే ఫిబ్రవరి 2026కి మన గోల్డ్ స్కీమ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మళ్ళా ఫిబ్రవరి 2026లోనే స్కీమ్ 1 అయితే మనం స్టార్ట్ చేసి మన దగ్గరున్న 12 గోల్డ్ కాయిన్స్ కూడా మన స్కీమ్ 1లో పెడతాము. అది ఎప్పటికైపోతుందంటే 2027 డిసెంబర్‌కి. స్కీమ్ 2 కూడా మనము 2026 ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తాము. ఇక్కడ మనం ఏం చేస్తామంటే స్కీమ్ 2లో కూడా మంత్లీ అమౌంట్ అయితే మనం పే చేస్తాం. మన దగ్గర ఒకవేళ 5,000 ఉంటే 5,000 లేదా ఒక 10,000 ఉంటే 10,000 మనం అనేది గోల్డ్ అక్యుములేట్ అయ్యే విధంగానే మనము స్కీమ్‌ని స్టార్ట్ చేస్తాం. అంటే స్కీమ్ 2లోనే మనం డబ్బులు పే చేస్తూ ఉంటామనమాట. స్కీమ్ 1లో ఆల్రెడీ 12 గ్రాముల బంగారం అయితే ఉంది. మనకి ఒక స్కీమ్ 2లోనే మనం డబ్బులైతే పెట్టగలగాలి. ఈ 2 స్కీముల ద్వారా మనకి విఏ చార్జెస్ చాలా తగ్గిపోతాయి. అంటే మనకి దగ్గరగా 27 విఏ చార్జెస్ ఉన్నాయనుకోండి. వాళ్ళు 18 వరకు ఫ్రీగా ఇవ్వచ్చు. అప్పుడు మనము 9%కే విఏ చార్జెస్ అనేది పే చేయొచ్చు. ఇంకా మనము అదే సంవత్సరం ఇంకా చిట్టి రన్ అవుతూనే ఉంటుంది కదండీ! అంటే 1 ఇయర్ దగ్గరగా 1 ఇయర్ వరకు చిట్టి రన్ అయింది. ఇది రెండో సంవత్సరం. ఈ రెండో సంవత్సరంలో మనం స్కీమ్ 1 స్టార్ట్ చేసాం. స్కీమ్ 2 స్టార్ట్ చేసాము. చిట్టి కూడా స్టార్ట్ చేసే ఉన్నాం. అంటే 2027 డిసెంబర్ నాటికల్లా స్కీమ్ 1, స్కీమ్ 2 కంప్లీట్ అయిపోతుంది. స్కీమ్ 1లో 12 గ్రామ్స్ ఉన్నాయి. స్కీమ్ 2లో మనకి బంగారం రేట్లు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక 10 గ్రామ్స్ వరకే వేసుకుందాం. అంటే మన స్కీమ్ 1లో 12 గ్రాములు, స్కీమ్ 2లో 10 గ్రాములు మొత్తము 22 గ్రాములైతే మన దగ్గరుంది. ఇంకా ప్లస్ చిట్టి ఉంది. చిట్టి ఒక 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. అక్కడ మనకి ఒక 10 గ్రాముల వరకైతే గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు. చిట్టి 1,00,000 రూపాయల వల్ల. మొత్తం ఎంతండి 32 గ్రాములు మన దగ్గర బంగారం అయితే ఉంటుంది. 32 గ్రాముల్లో అంటే మనకి బంగారు గాజులు తప్పకుండా వస్తాయి. మనం అనుకున్నది 27 గ్రాముల నుంచి 30 గ్రాములకి తగ్గకుండా మనము గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకోవాలి 2 సంవత్సరాల్లో అనుకున్నాము. కానీ 32 గ్రాములైతే మనకి అక్యుములేట్ అయింది. ఇంకా 33 కూడా రావచ్చు. మనము అంటే గోల్డ్ రేటు పెరుగుదల, తగ్గుదలను బట్టి కూడా అలా చేసినా కానీ 33-34 గ్రాములు కూడా రావచ్చు. మనము చిట్టి అనేది గోల్డ్ స్కీమ్ 1, స్కీమ్ 2 అనేది మొత్తం కూడా 2 సంవత్సరాల్లో అయితే పూర్తి చేయగలిగితే ఇట్లా మనము బంగారు గాజుల కల అనేది నెరవేర్చుకోవచ్చు. బంగారం అందరూ కొంటారు కానీ తెలివిగా మనము బంగారం కొనగలగాలి. అప్పుడే మనకి నష్టాలనేది రాదు. మరి ఇంకొక పాయింట్ అయితే చెప్తాను. ఖచ్చితంగా మీరు గోల్డ్ స్కీమ్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీరు బంగారం తగ్గుతుందని ఎదురు చూస్తూ ఇక్కడ వేలల్లో బంగారం పెరిగి తగ్గే దగ్గర ఒక రూ. 10, రూ. 20 తగ్గుతుంది. ఈ నెలలో బంగారం ఎప్పుడు తగ్గుతుందా? అప్పుడు డబ్బులు కడదాము. అప్పుడు మనకి నష్టం రాదనుకుంటే తప్పే. వేలల్లో నష్టపోతాము. మనకి 1వ తేదీ ఉన్న బంగారం రేటు 10వ తేదీకి ఉండదు. 10వ తేదీకి ఉన్న బంగారం రేటు 20వ తేదీకి ఉండదు. కానీ తగ్గేది మాత్రం వందల్లో తగ్గుతుంది. 10, 20, 70 అంతే తగ్గుతుంది తప్పితే ఎక్కువైతే తగ్గదు. పెరగడం మాత్రం ఈరోజు పెరిగింది రూ. 100 పెరిగిందంటే రేపు 200, 300 కూడా పెరగొచ్చు.
బంగారు గాజులు కొనాలి అనుకునే వాళ్ళకైతే ఈ టిప్పు చాలా ఉపయోగపడుతుంది. అంటే 2 సంవత్సరాలే మనం నష్టపోకుండా మనము బంగారం రేటు పెరుగుతున్న టైంలో కూడా ఇలా కనుక ప్లాన్ చేసుకుంటే తప్పకుండా మనం బంగారాన్నయితే కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేక్ కేర్. బాయ్ బాయ్.